ప్రేక్షకులకు నమస్కారం అండి. బార్లీ జవ్ అంటారు, అది హిందీలో జవ. మనం యవలు అంటాం. ఇది అనేక ప్రాంతాల్లో ఆహారం అండి. ఇది మనం ఇక్కడ బియ్యం ఎలా తింటామో ఆ విధంగా యవలను కూడా ఆహారంగా వాడతారు. నార్త్ ఇండియా అంతా కూడా ఈ యవల్ని పితృ కార్యక్రమాలు, అంటే చనిపోయిన వాళ్ళకి తల్లి తండ్రి ఇలా చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళకి పిండ ప్రదానం అని, ఈ తద్దినం అని, సంవత్సరికాలు ఇలాంటి వాటికి మనం నువ్వులు వాడతాం. ఇక్కడ వాళ్ళు యవల్ని వాడతారనమాట. పూజలకు కానీ ప్రసాదాలకు కానీ ఎక్కువగా యవల్ని వాడతారు. జవ్ అంటారండి వాటిని. పూర్వం జ్వరం వచ్చినా ఒంట్లో బాగోపోయినా లంకనం చేయాలనుకోండి, చాలా హై స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట బార్లీలో. జిగురు పదార్థం, ప్రోటీన్ కూడా బాగుంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లు కూడా తినే ఒక అద్భుతమైన ఆహారం బార్లీ. కానీ చప్పగా ఉంటుందండి. దీన్ని కనుక మీరు నీట్గా ఒకసారి తడిగొడ్డతో తుడిచేసుకుని, ఎందుకు తుడవాలి అంటే నిలవ ఉండటానికి, పురుగు పట్టకుండా ఏమన్నా కెమికల్స్ కలిపారనుకోండి అవి తీసేయడం కోసం కడిగేసి ఆరబెట్టుకోవడం కానీ, లేక తడిగొడ్డతో తుడిచేసి కానీ దీన్ని మీరు ఇనప మూకుడులో బాగా వేపించుకుంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కమ్మగా ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని నూకగా చేసుకుని మీరు ఉప్మాగా తింటాం, లేకపోతే పిండిగా చేసుకుని మన దోశల్లోని ఇలాంటి రోడ్లను కలుపుకోవడం. ఇది బలమైన స్లోగా అరిగే ఆహారం కాబట్టి షుగర్ పేషెంట్లకి చాలా అద్భుతమైన ఫుడ్ ఈ బార్లీ అండి. పూర్వం ఈ బార్లీ డికాక్షనే ఇచ్చేవారు. బార్లీ నీళ్ళని ఇన్ని బార్లీ గింజలు కొట్టేసేసి 1 లీటర్ 2 లీటర్లు కాసి అడిగినప్పుడల్లా గ్లూకోజ్ కలిపి పంచదార కలిపి అదే ఇచ్చేవారు. అది రుచి లేకపోయినా నీరసం రాకుండా ఉండటం కోసం ఇవాళ మాట్లాడితే డ్రిప్ ఇచ్చేస్తున్నారు మనకి నీరసం తగ్గడానికి. కానీ బార్లీ వాటర్ తాగితే, బార్లీ ఆహారంగా తీసుకున్న ఆ నీరసం అనేది ఎట్టి పరిస్థితుల్లో రానివ్వదండి. దీన్ని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాడుకోవాలి అంటే పచ్చిశనగపప్పు తీసుకోండి. ఆ పచ్చిశనగపప్పు 1 వంతు, బార్లీ 2 వంతులు తీసుకుని దాన్ని పిండిగా ఆడుకుని వేపించుకోండి. బార్లీని పచ్చిశనగపప్పు వేపించక్కలా, ఈ 2 పిండిగా కనుక తయారు చేసుకుని అందులో చక్కగా వాము, జీలకర్ర, సోంపు, కాస్త ఉప్పు, పెప్పరు ఇలాంటివి వేసుకుని కనుక ఆహారంగా తీసుకుంటే షుగర్ని బాగా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ పచ్చిశనగపప్పు మాకు బాగోదండి అంటే ఉడికించిన శనగలు కూడా మీరు ఈ బార్లీతోటి ఆహారంగా తీసుకోవచ్చు. తీసుకుని ఈ బార్లీని ఓన్లీ దోశగా కానీ చపాతీగా కానీ ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్లో కాల్చుకుని, మీరు ఆ కాల్చేటప్పుడు ఓన్లీ నెయ్యే వాడాలండి, ఎటువంటి నూనె వాడకూడదు. ఓన్లీ ఆకుకూరలతోటి మాత్రమే ఆ ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా మీరు నియమంగా కనుకుంటే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి కూడా ఇన్సులిన్ నుంచి ఉపశమనం దొరుకుతుంది. హై షుగర్ ఉన్న వాళ్ళకి, కంట్రోల్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్ అయ్యి మీరు షుగర్ వ్యాధి నుంచి బయటపడటానికి చక్కని ఆహారం షుగర్ పేషెంట్లకి ఇది. ఎందుకంటే చాలా స్లోగా అరుగుతుంది అనమాట. అరగడం వల్ల ఒకేసారి మీకు కార్బోహైడ్రేట్స్ బాడీకి ఇవ్వకపోవడం వల్ల గ్లూకోజ్ పర్సంటేజ్ సడన్గా రైజ్ అవటం. రైస్ తింటే ఏమవుతుంది, తెల్లని బియ్యం తింటున్నాం మనం, ఓన్లీ కార్బోహైడ్రేట్సే తింటున్నాం కాబట్టి ఏమవుతుంది, షుగర్ టప్మని హైక్లోకి వస్తుంది. అటువంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మిల్లెట్స్ తినే బదులు ఈ బార్లీ ఆహారం తింటే కూడా మిల్లెట్స్ కన్నా మంచిగా ఉపయోగపడి, మీకు చక్కని ఆహార పదార్థంగా ఉపయోగపడి, షుగర్ వాళ్ళకి నెంబర్ 1 డైట్ అంటే బార్లీ అండి. అదేవిధంగా మీకు ఒక మంచి మినరల్ డైట్ కావాలి, ఏదైనా డయేరియా వచ్చింది, ఎక్కువ మోషన్స్ అయినాయి, లేకపోతే వాంతులు అయినాయి, ఇమీడియట్గా రికవరీ కావాలంటే మనం అనేక రకాల మెడికల్ షాపుల్లో తెచ్చుకుని వాడుకుంటున్నామండి. దాని బదులు మీరు చక్కగా ఈ కషాయం పెట్టుకుని కాస్త ఉప్పు, కాస్త పంచదార కలుపుకుని తాగినా కూడా ఇమీడియట్గా మీ బాడీలో రికవరీ అనేది వచ్చి మీ నీరసం తగ్గితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చక్కని వైద్యం తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట. అందుకు నీరసాన్ని ఇమీడియట్గా తగ్గించడానికి చాలా అద్భుతమైన ఆహార పదార్థం ఈ బార్లీ అండి. దీన్ని వేపించి ఉప్మాగా చేసుకోవచ్చు, కషాయంగా చేసుకోవచ్చు, అందులో మజ్జిగ కలుపుకుని, పాలు కలుపుకుని తాగొచ్చు. అనేక రకాలుగా మీరు వాడుకోవచ్చు అన్నమాట. కానీ షుగర్ వాళ్ళకైతే మట్టుకి శనగపప్పు, పచ్చిశనగపప్పు ఇది కలుపుకుంటేనే చాలా బాగా పనిచేస్తుందండి. ఓన్లీ బార్లీ అంటే తినటం కూడా కష్టంగా ఉంటుంది.
చప్పగా ఉంటుంది కాబట్టి, ఏ టేస్ట్ ఉండదు కాబట్టి. శనగపప్పు కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే హై ప్రోటీన్ అది. శనగపప్పు హై ప్రోటీన్, ప్లస్ ఇక్కడ బార్లీ ఏమో స్లోగా కార్బోహైడ్రేట్స్ సప్లై చేసే గుణం బార్లీలో ఉంది కాబట్టి అటు ప్రోటీన్ అందుతుంది, ఇటు మీకు కావలసిన కార్బోహైడ్రేట్స్ తక్కువ ఎక్కువ కాకుండా సమానంగా శరీరానికి అందించి చక్కగా మీకు నీరసం రాకుండా పోషించి మీ శరీరాన్ని షుగర్ని కంట్రోల్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుందండి. ఓకేనండి, నమస్కారం.